తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, మాస రాశి ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతలు ఉంటాయి, కానీ కుటుంబపరమైన విషయాలలో కొంత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉండవచ్చు. ఆదాయ వ్యయాలను చూసుకుంటున్నప్పుడు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 8. ఇక్కడ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు ఇవి అంచనా వేసేది ఉగాది వారాధిపతిని బట్టి అంచనా వేస్తూ ఉంటాం. ఇది కేవలం సూచన మాత్రమే. అంటే ఆదాయం 11 ఉన్నది అంటే 11 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది అనే విధంగా అర్థం చేసుకోవద్దు. ఈ సమయంలో వాటిని కేవలం సూచనగా తీసుకొని ఈ సంవత్సరంలో మనకి ఎంత జాగ్రత్తగా ఉండాలి, పొదుపు మార్గాలు ఏ విధంగా చూడాలి అనేది, అట్లాగే రాజపూజ్య అవమానాలకు సంబంధించి, మన వ్యక్తిత్వానికి సంబంధించి, మనం మాట్లాడే తీరుకు సంబంధించి ఎంత లౌక్యంగా వ్యవహరిస్తూ ఉండటం వలన అంత రాజపూజ్యత వస్తుంది, అవమానం అంత తగ్గుతూ ఉంటుంది. ఇక గ్రహ స్థితిగతులను పరిశీలించినప్పుడు గురువు సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు వరకు అష్టమ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది అనుకూలమైన స్థితి కాదు. అష్టమ రాశిలో సంచరిస్తున్న సమయంలో మూర్తిత్వాలకు సంబంధించి చూసుకున్నప్పుడు లోహమూర్తి. ఈ కారణం చేత వీరు తరచూ భావోద్వేగాలకు, ఆవేశాలకు లోనయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అందివచ్చే చిన్న అవకాశం కూడా చిట్ట చివరి నిమిషంలో జారిపోయే పరిస్థితి ఏర్పడే స్థితి ఉండవచ్చు. కానీ ఆ తదుపరి నుంచి అక్టోబర్ 30, 2026 వరకు నవమ స్థానంలో రజితమూర్తిగా ఉంటాడు. ఇది చాలా అనుకూలించే స్థితి. బహుశా వీరికి ఈ సమయంలో నూతన
స్థిర ఉపాధి అవకాశాలు కానీ స్థిరాస్తి కొనుగోలు సంబంధించిన అనుకూలతలు కానీ ఆ సమయంలో చోటు చేసుకుంటాయి. ఆ తదుపరి అక్టోబర్ 2026 నుంచి జనవరి 24, 2027 మధ్యకాలంలో దశమ రాశిలో లోహమూర్తిగా ఉంటాడు. ఇది అనుకూలించే స్థితి కాదు. ఈ సమయంలో వీరు స్వయంకృతాపరాధాల కారణం చేత ఇబ్బందికర సన్నివేశాలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఆ తదుపరి 24/1/2027 నుండి సంవత్సరం అంతా 9వ రాశిలో మరలా కర్కాటక రాశిలో వీరికి తామ్రమూర్తిగా మూర్తిత్వాలకు సంబంధించి గురువు సంచరిస్తూ ఉంటాడు. ఇది కొంతవరకు అనుకూలం. ముఖ్యంగా వీరికి 10వ నెల 2026 నుండి 1వ నెల 2027 మధ్యకాలంలో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వీరు కేవలం స్వయంకృతాపరాధాల కారణం చేత మాత్రమే, వారు చేసే చిన్న చిన్న తప్పుల వలన మాత్రమే ఇబ్బందికర సన్నివేశాలు, ఆర్థికపరమైన నష్టాలు ఎదుర్కొనే స్థితి ఉంటుంది. శని ఈ సంవత్సరం అంతా 5వ స్థానంలో రజితమూర్తి కాబట్టి ఇది అనుకూలించే స్థితి అని చెప్పవచ్చు. కుజ శని గ్రహాల కలయిక మీనరాశిలో ఏర్పడిన సందర్భాల్లో కూడా ఆ సమయంలో భవిష్యత్తుకు సంబంధించి వారు ఉపాధి అవకాశాలకు సంబంధించి మంచి ఒక స్థిరమైన ఫౌండేషన్ ఏర్పడే పరిస్థితి ఆ సమయంలో చోటు చేసుకుంటుంది. బహుశా ఉద్యోగానికి సంబంధించి వారి అప్లికేషన్ లాంటిది ఏదైనా ఆ సమయంలో ప్రాసెస్ కావటము, లేకపోతే ట్రైనింగ్కి సంబంధించిన వారికి పిలుపు రావటము, ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. రాహుకేతువులకు సంబంధించి రాహు డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 6 వరకు 4వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. అది చాలా అనుకూలించే, పర్వాలేదు, కొంత అనుకూలమైన పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. కేవలం ప్రయాణ సందర్భాల్లో వీరు తీసుకునే ఆహార నియమాల ఉల్లంఘన కారణం చేత అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తదుపరి 3వ స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. ఇది అనుకూల స్థితి కాదు. ఈ సమయంలో వీరు వ్రాత కోతలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా న్యాయ చట్టపరమైన విషయాలకు సంబంధించి వీరు పెట్టే పిటిషన్లు కావచ్చు, లేకపోతే వీరు వ్రాసే విషయాలు, వీటన్నిటిలో లోటుపాట్ల కారణం చేత వీరు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కేతువుకు సంబంధించి 10వ స్థానంలో సంచరిస్తున్న సమయంలో అంటే 6/12/2026 వరకు కేతువు తామ్రమూర్తి, ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వీరికి గతంలో ఎదురైన ఎలర్జీ సంబంధిత సమస్యలు ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ జాగ్రత్త పడని పరిస్థితుల్లో మరలా 9వ స్థానంలో లోహమూర్తిగా కేతువు సంచారం చేస్తున్న సమయంలో పునరావృతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక కుజుడు ఈ రాశి వారికి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్యకాలంలో వీరికి అష్టమ కుజ జరుగుతూ ఉంటుంది. కానీ అది చాలా అష్టమ కుజ అది రజిత మూర్తిత్వాన్ని పొందిన కారణం చేత వీరికి అది కొంత అనుకూలమైన స్థితిగానే భావించవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఎంతో కష్టపడితే తప్ప వీరు ఉత్తీర్ణతను సాధించే పరిస్థితులు ఉండవు. కేవలం ఏకాగ్రతా లోపాలు వలన వీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కానీ న్యాయం, తర్కం లేదా హ్యూమన్ రిసోర్స్ సంబంధించి, బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన విషయాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి కొంచెం అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం స్థిర ఉపాధి అవకాశాలకు సంబంధించి లభించే పరిస్థితులు ఉంటాయి. కానీ మెడికల్, పారామెడికల్, నర్సింగ్, ఫార్మసీ రంగాలకు సంబంధించిన వారికి ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారు స్వల్ప ఇబ్బందికర సమస్యలతోటి వారి కెరీర్ని ప్రారంభించే పరిస్థితులు, లేదా గత సంవత్సరం నుంచి వారికి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఓ చిన్న కుదుపు లాంటి పరిస్థితి ఏర్పడి మరలా అనుకూలమైన ఉపాధి అవకాశాలు లభించే స్థితులు ఉంటాయి. ఉద్యోగులకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న చోటకు బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి. కేవలం అధికారులను సంప్రదించటం, వారి మన్ననలను పొందటం ద్వారా మాత్రమే వీరికి ఆర్థికపరమైన అనుకూలతలు, స్థిర ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించవచ్చు. కానీ అధ్యాపక వృత్తిలో, బోధనా వృత్తిలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా విద్యార్థుల నుంచి కావచ్చు, అధికారుల నుంచి వీరికి వ్యతిరేకత లేదా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు, తద్వారా మానసిక ఒత్తిడికి లోనయ్యే సన్నివేశాలు చోటు చేసుకోవచ్చు. స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ముఖ్యంగా తమ స్వంత ఆరోగ్య విషయంలో ఈ రాశి స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వారు ఔషధాలను వినియోగించుకోవటం చాలా అవసరం. వివాహాది శుభకార్యాలు చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి ఈ రాశి స్త్రీలకు అనుకూలం. ఇక నక్షత్రాల వారీగా చూసుకుంటున్నప్పుడు విశాఖ నక్షత్రం 4వ పాదం ఈ రాశిలో ఉంటుంది. వీరికి సంబంధించి అనారోగ్య లక్షణాలను సూచనీయం. ఇక్కడ అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు కేవలం ఎలర్జీ సంబంధిత విషయాదులు, చర్మానికి సంబంధించి లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల కారణం చేత వీరికి కొంత అనారోగ్యం ఉండే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ సందర్భాలలో వీరికి అనారోగ్యం ప్రబలే అవకాశాలు మానసిక పరమైన రుగ్మతల కారణం చేత, కొన్ని సందర్భాల్లో వారితో పాటుగా ఉన్న వారిని పోల్చుకోవటం, జెలసియస్ రీజన్స్, ఈ కారణం చేత మదన పడుతూ ఉండటం, ఇవి వీరికి సంబంధించి చర్మ లేదా లంగ్స్ సంబంధించిన ఎలర్జీలుగా రూపాంతరం చెందే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీరు జెలసియస్ రీజన్స్కు పోకుండా సాధ్యమైనంత వరకు అతిగా వ్యవహరించకుండా, ఏదైనా విషయాలలో అతిగా స్పందించే గుణం ఉండటం, ఇటువంటి కారణాల చేత కూడా వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కందాయ ఫలితాల గురించి చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి 1, 2, 1 ఇక్కడ కందాయ ఫలితాలు 3, ఇది 3 అంకెలు ఉంటాయి. ఇది ఒక్కొక్క అంకె సంవత్సరంలో మొదటి 4 నెలలకు మొదటి అంకె, తదుపరి 4 నెలలకు 2వ అంకె, తదుపరి చివరి 4 నెలలకు 3వ అంకెని సూచిస్తూ ఉంటుంది. ఇందులో బేసి అంకె ఉన్న సందర్భంలో సామాన్య ఫలితాలని, సరి అంకె ఉన్న సందర్భంలో మంచి ఉన్నత ఫలితాలని, శూన్యం అంటే 0 ఉన్న సందర్భాలలో అది ఆ సమయంలో శూన్య ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ సంవత్సరం జ్యేష్ఠమాసం అధికంగా వచ్చినది కాబట్టి ఈ మొదటి 4 నెలలు అనే దాన్ని మనం ఇక్కడ 5 నెలలుగా పరిగణలోకి తీసుకోవాలి. చైత్రం, వైశాఖం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం, ఆషాఢ మాసం, ఈ మాసాలకు సంబంధించి మొదటి కందాయం సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ మొదటి కందాయం బేస్ సంఖ్య వచ్చినది కాబట్టి వీరికి సంబంధించి ఇది సామాన్యమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. కానీ రెండవ కందాయం వీరికి అనుకూలంగా 2 అంటే ఇది సరి అంకె వచ్చింది. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చివరి కందాయం మరలా బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ఆ సమయంలో మరలా ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఈ రాశిలో విశాఖ నక్షత్రానికి సంబంధించిన వారికి ఈ సంవత్సరం చాలా మరచిపోలేని సంవత్సరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉపాధికి సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు వీరికి తటస్థపడే పరిస్థితులు ఉంటాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ వీరు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం పట్ల పరిపూర్ణ జాగ్రత్త, శ్రద్ధ వహించడం మంచిది. ఇక అనురాధ నక్షత్రం వారికి ఆయుర్వృద్ధి అంటే అనురాధ నక్షత్రం వారికి గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. బహుశా ఔషధ సేవనం వలన కావచ్చు, నూతన వైద్య విధానాల వలన కావచ్చు, వీరికి అనారోగ్య సమస్యలు తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారికి అందివచ్చే ఆధునిక వైద్య సదుపాయాలను, ఔషధాలను వినియోగించుకుంటూ ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొత్త రకమైన రుగ్మతలు ఏవి ప్రబలే అవకాశం ఉండదు. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోని విధంగా వీరు తమ వృత్తిపరమైన విషయాలలో అదనపు బాధ్యతలు తీసుకోవలసిన సన్నివేశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అదనపు బాధ్యతలతో పాటుగా అదనపు రాబడి ఉండే పరిస్థితి ఉంటుంది. కుటుంబపరమైన విషయాలలో గతంలో ఎదుర్కొన్న ఇబ్బందికర సన్నివేశాలు వీరికి తొలగిపోతాయి. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి 4, 0, 3 ఇక్కడ మధ్య కందాయం 0 రావటం అంత అనుకూలం కాదు. ముఖ్యంగా మధ్యకాలంలో అంటే మధ్య 4 నెలల ఆ సమయంలో కొంత ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ప్రాథమికంగా మొదటి కందాయంలో 4 అంటే సరి సంఖ్య వచ్చినది కాబట్టి ఆర్థిక, ఆరోగ్యపరమైన విషయాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ గ్రాడ్యువల్గా ఆరోగ్యపరమైన విషయాలలో కొంత తగ్గుదల అంటే వీరు ఔషధ వినియోగంలో సరైన జాగ్రత్తలు తీసుకునే సందర్భాలలో లేదా ఆర్థికపరమైన విషయాలలో క్రమశిక్షణ లేని సందర్భాల్లో 2వ, 4వ నెల అంటే మధ్య 4 నెలల్లో కొంత ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఆ తదుపరి చివరి కందాయం
మూడు ఉండటం ఇది సామాన్యమైన ఫలితాలను సూచిస్తుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు చేసిన గతంలో ఎప్పుడో చేసిన పెట్టుబడి పెట్టిన విషయాలు, పెట్టుబడి పెట్టిన వ్యాపారాలు వాటిల్లో వీరికి చక్కటి అనుకూలమైన లాభాలు రావటం అనేది జరుగుతుంది. తద్వారా వీరు బహుశా స్థిరాస్తులను సమకూర్చుకోవటం లాంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించి ముందుగా వివరించినట్లుగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, లేదా చార్టెడ్ అకౌంటెన్సీ, వీటన్నిటికి సంబంధించిన వాటిల్లో అంటే అకౌంట్ సంబంధించిన విషయాల్లోనూ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన విషయాల్లోనూ ఉన్నవారికి అనుకోని విధంగా పదోన్నతులు లభించడం వంటి పరిస్థితి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరం స్థిరపడతాయి. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు 7, 1, 0 చివరి 0 రావటం కొంతవరకు ఊరట. కానీ ఇక్కడ ప్రాథమికంగా 7, 1, 2 బేసి అంకెలు కావటం చేత ఈ రాశి వారికి మొదటి 8 నెలలు కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక విశాఖ నక్షత్రం వారు తమ అనారోగ్య స్థితి నుంచి అంటే ఆరోగ్యపరమైన విషాదుల నుంచి బయటపడటం కొరకు, మెలంకాలీ స్థితి నుంచి బయటపడటం కొరకు అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి తోటి వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కొరకు దగ్గరలో ఉన్న చిన్నమస్తా దేవాలయం లేదా దుర్గాదేవికి సంబంధించిన దేవాలయాలను తరచూ సందర్శిస్తూ ఉండటం, లేదా అక్కడ ఏదైనా పూజ చేయించి దాని అమ్మవారికి సంబంధించిన ప్రసాదంగా వచ్చిన కుంకుమను నిత్యం ధరిస్తూ ఉండటం మంచిది. కుదిరిన సందర్భాల్లో రక్త చందనాన్ని ప్రతిరోజు లేపనంగా వారి నుదుటిని రాసుకోవటం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇక అనురాధ నక్షత్రం వారికి సంబంధించి గతంలో ఏర్పడిన ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి నూతన విషాదులతో పాటుగా వీరు ఈ సంవత్సరం శనికి సంబంధించి ప్రతి శనివారం వారి దగ్గరలోని నవగ్రహ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉండటం, కుదిరిన సందర్భాల్లో శనికి తైలాభిషేకం చేయటం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. లేదా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏదైనా పూజా విధానాన్ని అవలంబించుకున్నప్పుడు అనుకూల ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలించే పరిస్థితులు ఉన్నప్పటికీ వీరు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి వీరు ఆంజనేయ స్వామి ఆరాధనకు సంబంధించి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తూ ఉండటం, కుదిరిన సందర్భాల్లో ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం, మరింత మెరుగైన ఫలితాల కోసం సుందరాకాండ పారాయణ చేయటం ఇది చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు. అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.